ఓం శాంతి 1/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు రావణుడి మతమును అనుసరించి తండ్రిని నిందలు చేశారు కనుక భారతదేశం గవ్వ సమానంగా అయింది. ఇప్పుడు తండ్రిని గుర్తించి స్మృతి చేస్తే ధనవంతులుగా అవుతారు. ప్రశ్న: మెట్ల చిత్రంలో ఏ అద్భుతమైన రహస్యం ఇమిడి ఉంది? జవాబు: అర్ధకల్పం భక్తి మార్గంలోని నృత్యం, అర్ధకల్పం జ్ఞాన మార్గ నృత్యం ఉంటుంది. ఎప్పుడు భక్తి నృత్యం ఉంటుందో అప్పుడు జ్ఞాన నృత్యం ఉండదు. జ్ఞాన నృత్యం ఉన్నప్పుడు భక్తి నృత్యం ఉండదు. అర్ధకల్పం రావణుడి ప్రాలబ్ధం ఉంటుంది. అర్ధకల్పం పిల్లలైన మీరు బాబా నుండి లభించు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఈ గుహ్య రహస్యం మెట్ల చిత్రంలో ఇమిడి ఉంది. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. భక్తి మార్గంలో చాలా భక్తి నృత్యం చేశారు, జ్ఞాన నృత్యం చేయలేదు. భక్తి నృత్యం ఉన్నప్పుడు జ్ఞాన నృత్యం ఉండదు. ఎప్పుడు జ్ఞాన నృత్యం ఉంటుందో అప్పుడు భక్తి నృత్యం ఉండదు. ఎందుకంటే భక్తి నృత్యం దిగే కళలోకి తీసుకెళ్తుంది. సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు. భక్తి ద్వాపర యుగం నుండి ప్రారంభం అవుతుంది. ఎప్పుడు భక్తి ప్రారంభం అవుతుందో అప్పుడు జ్ఞాన ప్రాలబ్ధం పూర్తి అవుతుంది. తర్వాత దిగే కళలోకి వస్తారు. ఎలా దిగజారుతారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. నేను కల్పము వచ్చి పిల్లలకు చెప్తాను. పిల్లలైన మీరు నన్ను చాలా గ్లాని చేశారు. ఎప్పుడెప్పుడు భారతదేశంలో ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి అతి గ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. గ్లాని, నింద అని దేనిని అంటారో అది కూడా అర్థం చేయిస్తాను. తండ్రి అంటున్నారు, నేను కల్పము వచ్చి వికారి నరకమైన భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాను. అలాంటిది నన్ను యుగ యుగంలో వస్తారు అని చెప్పి నిందలు చేశారు. అసురీ మతం అనుసారంగా గ్లాని చేసినందున మీరు ఎంతో నిరుపేదలుగా అయిపోయారు. ఒకప్పుడు రామరాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. దీనినే గెలుపు ఓటములు, రాత్రి పగలు అని అంటారు. నేను ఎప్పుడు రావాలో ఇప్పుడు ఆలోచించండి. ఎవరికి రాజ్యాన్ని ఇచ్చానో వారు రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. దేవతలు పూర్తి లేఖాచారం అంతా అర్థం చేయించాను. నేను వచ్చి వారసత్వం ఇస్తాను. మళ్ళీ రావణుడు వచ్చి పూర్తి ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని శపిస్తాడు. భారతదేశం మహిమ గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. మొట్టమొదట భారతదేశం మాత్రమే ఉండేది. ఎప్పుడు ఉండేదో, ఎలా ఉండేదో, ఎవరు రాజ్యం చేసేవారో ఎవ్వరికీ ఏమీ తెలియదు. కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. ఏ దేవతలు ఉండేవారో వారి ముఖం మనుషులది, లక్షణాలు దేవతలవి. ఇప్పుడు ముఖం భలే మనుషులదే, లక్షణాలు అసురులవిగా ఉన్నాయి. ఎవరికి అర్థం చేయించినా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే పారలౌకిక తండ్రి గురించే తెలియదు. ఇంకా వారిని నిందిస్తారు. తండ్రిని నిందిస్తూ పూర్తి గవ్వ సమానంగా అయిపోయారు. భారతదేశం పతనం అయిపోయింది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను వస్తాను అని తండ్రి చెప్తారు. ఇప్పుడు మీకు సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నాను. కల్పక్రితం కూడా ఇలాగే అర్థం చేయించా. ఈ దైవీ సంప్రదాయం స్థాపన జరుగుతోంది. మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. తండ్రి ఎప్పుడు వస్తారో మనుషులకు తెలియదు. సత్య త్రేతాయుగాలలో మీరు చాలా సంతోషంగా ప్రాప్తులను అనుభవించారు. తర్వాత మళ్ళీ ద్వాపరయుగం నుండి రావణుడి శాపాన్ని పొందుతూ పూర్తి సమాప్తం అయిపోతారు. దేవతలు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తూ త్రేతాయుగ అంతిమంలో ఎప్పుడు సమాప్తం అయిపోతారో అప్పుడే రావణుడి అసురీ ప్రాలబ్ధం ప్రారంభం అవుతుంది. రావణుడిది, వికారాలది. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది, తర్వాత వ్యభిచారిగా అవుతుంది. మొట్టమొదట శివుడికి మాత్రమే, తర్వాత దేవీ దేవతలందరికీ. మెట్ల చిత్రం సరిగ్గా తయారు చేయబడింది. ప్రతి ఒక్క వస్తువు సతో ప్రధానం నుండి సతో రజో తమోలలోకి వస్తుంది. మలినం చేరుతూ ఉంటుంది. పిల్లలైన మీకు చాలా బాగా అర్థం చేయించబడుతుంది, కానీ ధారణ తక్కువగా అవుతుంది. కొందరిలో అయితే అర్థం చేయించే తెలివితేటలు అస్సలు ఉండవు. కొందరు మంచి అనుభవీలు ఉన్నారు. వారి ధారణ కూడా చాలా బాగుంటుంది.
నెంబర్ వారుగా ఉంటారు కదా, విద్యార్థులందరూ ఒకే విధంగా ఉండరు. ఏదో ఒక నెంబర్ తప్పకుండా తీసుకుంటారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. నేను మీ అనంతమైన తండ్రిని, సృష్టి రచయితను. నన్ను స్మృతి చేయడం ద్వారా మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. స్మృతి ద్వారానే మలినాలు తొలగిపోతాయి. భారతీయులైన మీరు మాత్రమే సత్యుగంలో సతువు ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో తమో ప్రధానంగా అయ్యారు అని అర్థం చేస్తే చాలు. ఆత్మలో మలినాలు చేరుతాయి. పవిత్రంగా అవ్వకుండా ఎవ్వరూ పరంధామానికి వెళ్ళలేరు, స్వర్గంలోకి రాలేరు. క్రొత్త ప్రపంచంలో సతో ప్రధానులే ఉంటారు. వస్త్రం కూడా క్రొత్తదిగా ఉంటే సతో ప్రధానమని అంటారు. మళ్ళీ పాతదైతే తమో ప్రధానమైపోతుంది. ఇప్పుడు అందరి వస్త్రాలు అంటే శరీరాలు చిరిగిపోయేందుకు యోగ్యంగా ఉన్నాయి. అందరూ శిథిలావస్థను పొంది ఉన్నారు. ఎవరైతే విశ్వ అధికారులుగా ఉండేవారో వారే పూర్తి పేదవారిగా అయ్యారు. మళ్ళీ వారే ధనవంతులుగా అవ్వాలి. ఈ మాటలు మనుషులకు తెలియదు. భారతదేశం స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇతర ధర్మాల వారందరూ తర్వాత వచ్చారు. తండ్రి కూర్చొని మీకు సత్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. గీతకి ఎంత గౌరవం ఉందో చూడండి. కానీ చదువుతూ చదువుతూ పూర్తిగా క్రిందకు పడిపోయారు. అప్పుడు ఓ పతిత పావన రండి, మేం భ్రష్టాచారులుగా అయిపోయాము అని పిలుస్తారు. సద్గతి అయితే భగవంతుడే ఇవ్వగలరు. మిగిలిన శాస్త్రాలలో ఉన్నదంతా భక్తి మార్గం. మనము బాబా జ్ఞానం ద్వారా దేవతలుగా అవుతున్నాము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీకు పూర్తి ప్రపంచంపై వైరాగ్యం ఉంది. సన్యాసులు కూడా భక్తి చేస్తారు. గంగా స్నానాలు మొదలైనవి చేస్తారు కదా. భక్తి కూడా సతో ప్రధానము, సతో రజో తమోగా అవుతుంది. ఇది కూడా అలాగే అర్ధకల్పం పగలు, అర్ధకల్పము రాత్రి అని మహిమ చేయబడింది. బ్రహ్మ జతలో తప్పకుండా బ్రాహ్మణుడిది కూడా అలాగే అయి ఉంటుంది. ఇప్పుడు మీరు పగలులోకి వెళ్తున్నారు. భక్తి అనే రాత్రి పూర్తి అవుతోంది. భక్తిలో చాలా దుఃఖం ఉంది. దానిని రాత్రి అని అంటారు. భగవంతుడితో మిలనం చేసేందుకు కలవడానికి అంధకారంలో ఎదురు దెబ్బలు తింటూ ఉన్నారు. భక్తి మార్గంలో సద్గతినిచ్చేవారు ఎవ్వరూ ఉండరు. మీకు తప్ప వేరెవ్వరికీ యథార్థంగా భగవంతుడి గురించి తెలియదు. ఆత్మ కూడా బిందువే, పరమాత్మ కూడా బిందువే. ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. పరమాత్మయే స్వయంగా బ్రహ్మ తనువు ద్వారా వచ్చి అర్థం చేయిస్తారు. వారు భగీరథుడు అని నంది రూపంలో చూపించారు, ఎద్దు రూపంలో. ఇప్పుడు ఎద్దు మాటే లేదు. తండ్రి అన్ని విషయాలను చాలా బాగా అర్థం చేయిస్తారు, కానీ పూర్తిగా ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోవు. తండ్రి కూర్చొని, పిల్లలు, నేను ఆత్మలైన మీ తండ్రిని. మీరు నన్ను నేనిచ్చే వారసత్వాన్ని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని అర్థం చేయిస్తున్నారు. అయినా మర్చిపోతామని చెప్తారా? ఆహా, అలాంటి ప్రియతముడిని, తండ్రిని మర్చిపోతారా? పత్ని పతిని లేక పిల్లలు తండ్రిని ఎప్పుడైనా మర్చిపోతారా? మరి ఇక్కడ మీరెందుకు మర్చిపోతారు? బాబా, మీరు మమ్ములను స్వర్గాధికారులుగా చేస్తున్నారు, అయినా మర్చిపోతామని అంటారు. తండ్రి చెప్తారు, స్మృతి చెయ్యకుంటే, నన్ను గుర్తు చేసుకోకుంటే ఆత్మకు పట్టిన తృప్పు ఎలా తొలగిపోతుంది? ముఖ్యమైన విషయమే స్మృతి, తలంపు. మీకు ఇతర ఏ ధర్మాలతోనూ సంబంధం లేదు. పాఠశాలలో అయితే చరిత్ర, భూగోళాన్ని అర్థం చేయిస్తారు. కొందరికి అసలు అర్థమే కాదు. తండ్రి చదివిస్తున్నారు అని కూడా బుద్ధిలో కూర్చోదు. మంచిది. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని అంటే అది కూడా మర్చిపోతారు. ఎవరి కొరకు అర్ధకల్పం నుండి భక్తి చేస్తూ వచ్చారో ఆ తండ్రిని ఇప్పుడు స్మృతి చెయ్యరు. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలి మా రాజ్యంలోకి వెళ్తాము అని, ఇది అంతిమ జన్మ అని మీ బుద్ధిలో ఉంది. సూక్ష్మవతనంలో ఇతడి రూపురేఖలైతే చూస్తారు, అలాగే వైకుంఠంలో కూడా చూస్తారు. ఈ మమ్మ బాబాయే లక్ష్మీనారాయణలకు అవుతారని మీకు తెలుసు. మీరు సత్యుగంలో ఉన్నప్పుడు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకోవాలి అని ముందే తెలుస్తుంది. సత్యుగంలో దేవతలుగా ఉంటారు. తర్వాత త్రేతాయుగం వస్తుంది. అక్కడ దేవతలుగానే ఉన్నారు. రామరాజ్యం, పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. అక్కడ ఆత్మ అభిమానులుగా ఉంటారు 2 యుగాలలో. తర్వాత మళ్ళీ ద్వాపరయుగం నుండి ఆత్మ అభిమానుల నుండి దేహ అభిమానులుగా అయిపోతారు.
ఈ జ్ఞానం కేవలము బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది, వేరెవ్వరి వద్ద లేదు. ఇది జ్ఞానేశ్వరుడు, జ్ఞాన సాగరులైన తండ్రి వినిపిస్తూ ఉన్నారు. తప్పకుండా బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులకి వినిపిస్తారు. బ్రహ్మ సంతానం బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారు. మీకు వారికి రాత్రింబవళ్లకున్నంత తేడా ఉంది. మీరు పురుషార్థం చేసి సంపూర్ణ గుణవంతులుగా, సంపూర్ణ నిర్వికారులుగా అవుతారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా మీరు బాబాను స్మృతి చెయ్యండి. కర్మలైతే తప్పకుండా చేయాలి. బుద్ధి యోగము తండ్రితో జోడింపబడి ఉండాలి. కర్మ ఏదైనా చేయండి, వడ్రంగి పనైనా చేయండి, లేక రాజ్యమును ఏలే పనైనా చేయండి. జనక మహారాజు గాయనం కూడా ఉంది కదా, రాజ్యం చేస్తూ ఉండండి, కానీ బుద్ధి యోగాన్ని తండ్రి జతలో జోడిస్తే వారసత్వం లభిస్తుంది. తండ్రి చెప్తారు, మన్మనాభవ, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. శివబాబా అంటున్నారు, కేవలము శివ అని అనడం వలన శివలింగం గుర్తుకొస్తుంది. ఇతరులకైతే వారి శరీరం పేరు చెప్పడం జరుగుతుంది. శరీరం ద్వారా పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు మిమ్ములను ఆత్మ అభిమానులుగా తయారు చేయడం జరుగుతుంది. ఇది అర్ధకల్పం నడుస్తుంది. ఈ సమయంలో అందరూ దేహ అభిమానంలో ఉన్నారు. అక్కడ యథా రాజా రాణి తథా ప్రజ, అందరూ ఆత్మ అభిమానులుగా ఉంటారు. అందరి ఆయువు ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ అందరి ఆయువు తక్కువగా ఉంది. తండ్రి సన్ముఖంలో కూర్చొని ఓ ఆత్మలారా అంటూ పిల్లలకి ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఎందుకంటే జ్ఞానం తీసుకునేది ఆత్మయే, ధారణ కూడా ఆత్మలోనే జరుగుతుంది. బాబాకు శరీరం అయితే లేనే లేదు. ఆత్మలో పూర్తి జ్ఞానమంతా ఉంది. ఆత్మ కూడా నక్షత్రమే, బాబా కూడా నక్షత్రమే. బాబా పునర్జన్మలు తీసుకోరు, ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటాయి. కనుక పరమాత్ముడి మహిమను, పిల్లల మహిమను వ్రాసుకొని రండి అని బాబా హోంవర్క్ ఇచ్చారు. ఇరువురి మహిమ వేరువేరుగా ఉంటుంది. శ్రీకృష్ణుడి మహిమ వేరు. వారు సాకారం, శరీరధారి. తండ్రి నిరాకారి. ఇంత గుణవంతులుగా ఎవరు తయారు చేశారు? తప్పకుండా పరమాత్మయే తయారు చేశారు అని చెప్తారు. ఈ సమయంలో మీరు ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారు. మీకు తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ ప్రాలబ్ధమును అనుభవిస్తారు. సత్యుగంలో ఎవ్వరూ నేర్పించరు. భక్తి మార్గపు సామగ్రి అంతా సమాప్తమైపోతుంది. ఈ ప్రపంచంపై వైరాగ్యం కూడా రావాలి అనగా దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి. అశరీరిగా వచ్చాము, శరీరం లేకుండా అశరీరిగానే వెళ్ళాలి. ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. మనమంతా క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళేవారం. స్మృతి చేసే శ్రమను చేస్తూ ఉండండి. స్మృతిలోనే ఫెయిల్ అవుతారు, స్మృతి చెయ్యరు. ఎవరైనా తెలుసుకునేందుకు వచ్చినప్పుడు వారికి కూడా నన్ను స్మృతి చేస్తే స్మృతి ద్వారా మీ మలినం తొలగిపోతుంది అనే శివబాబా బ్రహ్మ ద్వారా చెప్తున్నారు అని అర్థం చేయించండి. మీరు విష్ణుపురానికి అధికారులుగా అవుతారు అని చెప్పాలి. విష్ణుపురియే స్వర్గం కనుక సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేయండి. ఏ తండ్రిని అర్ధకల్పం స్మృతి చేశారో వారిప్పుడు సన్ముఖంలో వచ్చారు. నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. వారే వచ్చి స్వయంగా తన పరిచయాన్ని ఇస్తారు. నేను ఎవరో, ఎలా ఉంటానో అలా ఎవరో అరుదుగా తెలుసుకొని నిశ్చయం చేసుకుంటారు. నిశ్చయం చేసుకుంటే పురుషార్థం చేసి ప్రయత్నం చేసి ఆస్తిని పొందుతారు. శివబాబా చెప్తారు, నన్ను స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మల వినాశనం అవుతాయి. మీరు పవిత్రమై పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఏ వికర్మలు అనగా ఏ పాపకర్మ ఇప్పుడు చేయరాదు. మంచిది. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. పైకి ఎక్కే కళ, ఉన్నతమయ్యే కళ మరియు క్రింద పడే కళలకు ముఖ్యమైన మూలమేది. చాలామంది మనుషులు ఇంత పురుషార్థం చేసి జీవన్ముక్తి పదవిని పొందుకుంటాం కదా, మళ్ళీ అక్కడి నుండి క్రింద పడేందుకు కారణమేముంటుంది అని ప్రశ్నిస్తారు.
భలే మనమిది గెలుపు ఓటముల ఆట అని అంటాం. ఇందులో ఎక్కే కళ మరియు దిగే కళలు జరిగేందుకు ఏదో కారణం తప్పకుండా ఉంటుంది. ఆ కారణం ఆధారంపైనే ఈ ఆట నడుస్తుంది. ఎలాగైతే పురుషార్థము ద్వారా మనం పైకి ఎక్కుతున్నామో అలా క్రింద పడేందుకు కూడా తప్పకుండా ఏదో కారణం ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఏదో పెద్ద కారణం కాదు, చిన్న తప్పే. ఎలాగైతే పరమాత్మ నన్ను స్మృతి చేస్తే నేను మీకు ముక్తి జీవన్ముక్తుల పదవిని ఇస్తాను అని చెప్తారు, అలా దేహ అభిమానులుగా ఈ పరమాత్మను మర్చిపోయినప్పుడు క్రింద పడతారు. తర్వాత మళ్ళీ వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. 5 వికారాలలో చిక్కుకున్నందున దుఃఖం అనుభవిస్తారు. ఇది మన దోషమే. రచయిత తండ్రి తప్పేమీ కాదు. సుఖము దుఃఖము పరమాత్మనే ఇస్తారు అని జనులు ఏదైతే చెబుతారో అది పూర్తిగా తప్పు. తండ్రి సుఖాన్ని రచిస్తారు కానీ దుఃఖాన్ని రచించడు. ఇకపోతే మనము శ్రేష్ఠ కర్మల ద్వారా సుఖమును అనుభవిస్తాం, భ్రష్ట కర్మలతో దుఃఖాన్ని అనుభవిస్తాం. మంచి కర్మల ఫలితం, చెడు కర్మలకు దండన పరమాత్మ ద్వారా తప్పకుండా లభిస్తుంది. అంతేకాని సుఖము దుఃఖము రెండు పరమాత్మ ఇస్తారు అని కాదు. పరమాత్మ ఎక్కే కళలో మన జతలో ఉన్నాడు, క్రింద పడేసేది మాయ. సాధారణంగా కూడా ఎవరి సహాయాన్ని లేక తోడునైనా సుఖం కొరకే తీసుకుంటాం. దుఃఖమును అనుభవించేందుకు ఎవరి సహాయాన్ని తోడును తీసుకోరు. ఇకపోతే ఎటువంటి కర్మలు చేస్తామో అటువంటి ఫలం లభిస్తుంది. కనుక ఈ డ్రామాలో సుఖ దుఃఖాలాట మన కర్మలపైనే తయారైంది. కానీ తుచ్చ బుద్ధి గల మనుషులకి రహస్యం తెలియదు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పురుషార్థం చేసి సంపూర్ణ గుణవంతులుగా అవ్వాలి. కర్మ ఏదైనా తండ్రి స్మృతిలో ఉంటూ చేయాలి. ఏ పనైనా సరే, ఏ వికర్మలు చేయరాదు. సెకండ్ పాయింట్, ఈ పాత వస్త్రం శరీరము శిథిలావస్థలో ఉంది. దీనిపై మమకారాన్ని తొలగించి వేయాలి. ఆత్మను సతో ప్రధానంగా చేసుకునే పూర్తి పురుషార్థం చేయాలి. వరదానము, సదా అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేసే స్థిరమైన అఖండమైన స్వరాజ్య అధికారీ భవ. ఏ పిల్లలైతే సంగమయుగంలో అతీంద్రియ సుఖం యొక్క వారసత్వాన్ని సదాకాలం కొరకు ప్రాప్తి చేసుకుంటారో, అనగా ఎవరికైతే తండ్రి వీలునామా పైన పూర్తి అధికారం ఉంటుందో వారు విల్ పవర్ కలవారిగా ఉంటారు. వారికి స్థిరమైన అఖండమైన అతీంద్రియ సుఖం యొక్క అనుభవం అవుతుంది. ఇటువంటి వారసులు అనగా సంపూర్ణ వారసత్వానికి అధికారులే భవిష్యత్తులో స్థిరమైన అఖండమైన స్వరాజ్యం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. స్లోగన్, ఎక్కడైతే మేరాపన్ నాది అనేది వస్తుందో అక్కడ బుద్ధి తిరుగుతూ అస్థిరంగా అవుతుంది. అవ్యక్త సూచన, సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా నడుచుకుంటేనే మీరు సదా అచలంగా అడోల్గా ఏకర స్థితిని పొందగలరు అని. సమయానుసారము ఇప్పుడు సదా అచల్ అడోల్గా స్థిరంగా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండండి. కొంచెం హెచ్చు తగ్గులైన సర్వ ఖజానాల అనుభూతి జరగదు. తండ్రి ద్వారా లభించిన ఖజానాలను సదా స్థిరంగా ఉంచుకునేందుకు సాధనం సదా అచల్ అడోల్గా ఉండటం. చలించకుండా ఉండుట వలన సదా సంతోషం అనుభవం అవుతూ ఉంటుంది. ఉదాహరణకు, విదేశీ ధనము, పేరు, గౌరవము, ప్రతిష్ట, పదవి, కుర్చీ మొదలైనవి లభిస్తే సంతోషం కలుగుతుంది కదా. ఇదైతే అవినాశీ సంతోషం ఇక్కడ. కానీ ఎవరైతే అచలంగా అడోల్గా స్థిరంగా అని ఏకర స్థితిలో ఉంటారో వారికి ఈ సంతోషం ఉంటుంది. ఓం శాంతి.